హిందూ భక్తులందరికీ ఆధ్యాత్మిక శివరాత్రి పర్వదినం సందర్భంగా చాలామంది భక్తులు ఈ ప్రాంగణానికి వచ్చారు. ఇది అఖండ గోదావరి నదీ తీరాన చాలా ప్రసిద్ధంగా గత 22 సంవత్సరాలుగా వెలిసినటువంటి శివాలయం. ఈ శివాలయానికి ఒక ప్రత్యేకత ఏంటంటే, మనకి మార్కండేయ స్వామి గుడి పక్కన ఉన్నటువంటి శివాలయం ఏదైతే ఉందో స్వయంగా మనం మన చేతితో అభిషేకం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ అక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ ఈ దాతలకై మనకి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ శివాలయంలో కూడా స్వయంగా మనం స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేయడం కానీ ఇతరత్ర పూజల కార్యక్రమం చేసుకునేట్టుగా మనస్ఫూర్తిగా చేయడానికి వీలుగా ఉన్నటువంటి ఈ ఆలయంలో ఎంతోమంది భక్తులు 22 సంవత్సరాల నుంచి వాళ్ళందరికీ పరిచయం ఉంది ఈ దేవాలయంతో. ఇక్కడ వాళ్ళందరూ చేసుకునే అనుభూతి పొందుతూ చక్కగా నదీ స్నానం చేసి స్వామివారికి దగ్గరుండి అభిషేకం చేసుకుంటూ ఈ పూజా కార్యక్రమాలు చేసుకోవడంతో వాళ్ళందరికీ కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేము. అలాంటి గత ఒక 3-4 సంవత్సరాలుగా కారణం చాలా చిన్న కారణంతో దీన్ని ఘాటుని చాలా వాటికి దూరం చేసి, అంటే అక్కడ ఏదో తుక్కది ఉంది లేదంటే అశుభ్రత ఉంది అనే భావంతో కేవలం దాన్ని పాలకులు కొంచెం మనసు పెట్టి దాన్ని శుభ్రం చేస్తే చాలు, అందరికీ అనుకూలంగా ఉండేటువంటి రేవిది. కానీ మిగిలిన ఘాట్లతో అన్నింటినీ శుభ్రం చేసి దీన్ని మాత్రం కరెక్ట్గా ఆ టైంకి కార్తీక మాసంలో ఒక టెంట్ కూడా వేస్తారు, ముందు వేస్తారు, తర్వాత మూసేస్తారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. భక్తులందరూ చాలామంది అడుగుతూ ఉన్నారు, అండి ఘాట్ మాకు చాలా అనుకూలంగా ఉన్నది, దేవాలయం అది ఉంది, కానీ మిగిలిన వేరే చోట స్నానం చేసి వచ్చి ఇక్కడ పూజ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉందని అందరూ అడగడంతో ఇది ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళాలి. అంటే మనకి మంచి నాయకులు ఉన్నారు, ఏదైనా అడిగితే చేసేవాళ్ళు ఉన్నారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ మా ప్రయత్నంగా మేము కూడా ఇది చేయడం, ఎందుకంటే ఈ ఘాట్ని రేపు రాబోయే పుష్కరాల్లో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇది మనకు ఒక వరం. ఈ సమయంలో దీన్ని మనం అభివృద్ధి చేసుకోగలిగితే చాలామంది సామాన్యులకు కూడా చాలా అందుబాటులో ఉండేటువంటి ఘాట్ ఇది. ఎందుకంటే నది దగ్గరగానే స్వామివారిని దర్శించవచ్చు, స్వయంగా మన చేతితో మనమే అభిషేకం చేయడం కానీ పూజించుకునే విధానం కానీ అన్నీ అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ ఘాట్ని కొంచెం అభివృద్ధి చేసి ఈ స్నానానికి వీలుగా ఉండేటువంటి ఏర్పాటు చేయించాలని ప్రభుత్వాన్ని అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుందండి. అలాగే మా యొక్క ఈ వీడియో ద్వారా మా ఉద్దేశాన్ని 10 మందికి చేరవేయాలి, ఇది అందరికీ తెలియాలి, ఒక్కొక్కరిగా తెలుస్తూ అందరూ దీన్ని షేర్ చేస్తూ ఈ గుడి గురించి, ఈ గుడి యొక్క మేము మాట ఏదో మా గురించి చేసేది కాదు, ఈ గుడితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి దీని గురించి తెలుసు. వీళ్ళు చూసిన తర్వాత ఇది మన మనసులో స్పందిస్తే కనుక ఖచ్చితంగా ఇంకొకరికి చేరవేయండి, ఈ విషయాన్ని 10 మందికి తెలియజేయండి, ఘాట్ అభివృద్ధికి అందరూ కృషి చేయండి. ఈ సర్వే జనా సుఖినో భవంతు అంటే అందరూ అందులో భాగస్వాములు కావాలి తప్ప ఏదో ఒక్కరి వల్ల అయ్యేది కాదు. అందరూ ఇందులో భాగస్వాములు అయ్యి ఈ గుడి యొక్క అభివృద్ధికి, గుడి అభివృద్ధి కాదు మన యొక్క అభివృద్ధికి, మన యొక్క ఉన్నతికి దీన్ని మనం స్వయంగా మన అనుభూతి చెందడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ దేవాలయం గురించి, ఈ ఘాట్ గురించి మీరు నేరుగా చూడండి. లోపల చూశారు కదా, అదే శివాలయం. ఎవరైనా స్వయంగా వారు చక్కగా చేసేటువంటి విధానం, భక్తులు కూడా ఇలా చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఈ ఘాట్ ఎక్కడంటే మన వైగ్రామ్ రోడ్లో గోదావరి గట్టుగా అనుకుని ధోబీ ఘాట్ అంటారు కదా, దాని పక్కనే ఉంది. ఇది నేరుగా రావడానికి కుమారి థియేటర్కి ఎదురుగా మన పైకి వస్తే ఆ లోపల చాలామందికి అందరికీ తెలిసినటువంటి ఘాట్ ఇది. కొత్తగా తెలుసుకోవాలనుకున్న వారికి అడ్రస్ చెప్పడం జరుగుతుంది. వైగ్రామ్ రోడ్లో కుమారి థియేటర్కి అనుకుని కొంచెం పైకి వస్తే ఈ ధోబీ ఘాట్ పక్కనే ఉన్నటువంటి దేవాలయం. కొత్తగా ఎవరు చూడకపోతే మాత్రం ఒకసారి వచ్చి చూడండి. దీనికి ఉన్నటువంటి విశిష్టత అంతా మీకే తెలుస్తుంది. మీరే చూస్తే చాలు, మేము చెప్పక్కర్లేదు, మీరే 10 మందికి చెప్పాలన్న ఆతృత, అనుభూతి మీకే కలుగుతుంది. నమస్తే అండి. ఈ గుడి కట్టి 22 సంవత్సరాలు అయిందండి. కట్టిన ప్రతి సంవత్సరం శివరాత్రికి మేము లింగోద్భవ టైం దాకా ఉండి లింగోద్భవ పూజలు చేసుకుని ఎంతో వైభవంగా చేసుకున్నామండి. ప్రతి సంవత్సరం కూడా శ్రీ రవరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అండి. ప్రతి సంవత్సరం ప్రతి శివరాత్రికి ఇక్కడ లింగోద్భవ టైంలో ఎంతో అభిషేకాలు ఎంతో అందంగా జరుగుతాయండి. ప్రతి సంవత్సరం వేల మంది జనం వస్తున్నారు ఇక్కడికి. అలాగే మేము కూడా వస్తున్నాము. ఇక్కడ మాకు ఈ సంవత్సరం వచ్చేసి ఇక్కడ రేపు అస్సలు బాగుండలేదండి. రేపు స్నానానికి మాకు బాగా కల్పిస్తే, బాగా చేయిస్తే మాకు పుష్కరాలు అన్నిటికీ కూడా చాలా బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఈ ఘాట్ని బాగా శుభ్రం చేసి కలెక్టర్ గారు బాగా చేసి మా గుడికి ఎంతో బాగా సౌకర్యాలు కల్పిస్తారని మేము కోరుకుంటున్నామండి. ఓం గురుభ్యో నమః. ఈ యొక్క వైగ్రామ్ ఘాట్లో
వేంచేసి ఉన్నటువంటి భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి అనేటువంటి విగ్రహంతో వాయులింగంగా ఏర్పడి ఇక్కడ జరుగుతున్నటువంటి అభిషేకాలు ఏ భక్తుడైన చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడవాళ్ళు మగవాళ్ళు కాకుండా ఎవరికి వారు అభిషేకం చేసుకునే విధంగా వాయులింగంగా ఏర్పడి ఇక్కడ ఎన్నో విధాలుగా ఎంతోమంది ప్రముఖులతోటి ఎంతోమంది అభిషేకాలు గావించుకుంటూ ఆ యొక్క అభిషేక ద్రవ్యాలు డైరెక్ట్గా గోదావరిలో కలిసే విధంగా అనేక రకాలైనటువంటి ఆ యొక్క గంగామాతలో కలిసే విధంగా అనేక రకాలైనటువంటి అభిషేకాలు ఇక్కడ గావించుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా విధానానికి ఆ స్వామికి ఒక విధమైనటువంటి ఒక రక్షణగా ఇక్కడ ఘాటుగా ఏర్పరిచి ఆ ప్రభుత్వం వారు దాన్ని మన్నించి ఇక్కడ ఘాటు వైగ్రామ్ ఘాట్ అని చెప్పేసి మన పుష్కరాల్లో కూడా ఇక్కడ చాలామంది జనాలు వచ్చారు, చాలామంది ప్రముఖులు వచ్చారు, చాలామంది పోలీసు వారు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఎంతో ఘనంగా చేసుకున్నారు మన పుష్కరాలు. అంతకుముందు పుష్కరాలు అయిన తర్వాత ఇది ఓపెన్ అయింది. 2003లో పుష్కరాలు అయ్యాయి. ఆ పుష్కరాలు అయిన తర్వాత ఈ యొక్క గుడిని నిర్మించడం జరిగింది. దీనికి బ్రహ్మసూత్రము కూడా ఉంది విగ్రహానికి. అందుచేత ఏ భక్తుడైనప్పటికీ కూడా ఏ కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ప్రతీక. ఇక్కడ ఘాటుగా ఏర్పరిచి పాంచాలు కట్టి స్నానాలు చేయడానికి వీలుగా ఏర్పరిచి ఆ ప్రభుత్వం వారు మన్నించి మా యొక్క స్వామికి ఒక విధమైనటువంటి అభిషేకాలు పూర్తిగా గావించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.